హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ అయిన కరివేపాకు కారప్పొడి సింపుల్గా చేసేసుకుందామా? ముందుగా కరివేపాకుని తుంచి బాగు చేసి కడిగి ఎండపెట్టి అది కుక్కర్లో అయినా కడాయిలో అయినా కొంచెం ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ కరివేపాకు వేగిందో లేదో చెక్ చేయడం, ఇలాగా ఇరిగితే బాగా వేగినట్టు. ఒక 15-20 ఎండుమిరపకాయలు గిల్లుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో ఆయిల్ వేసి ఒక గుప్పుడు మినపప్పు, 2 గుప్పుళ్ళు ధనియాలు, ఇందాక తుంచి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి సగం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి వేగిన తర్వాత అదే కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా ఫైన్ పౌడర్ కింద మిక్సీ ఆడి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతా మిక్సీ ఆడిన తర్వాత అంతా కలుపుకుంటే యమ్మీ యమ్మీ కరివేపాకు కారపొడి రెడీ. ఇది ఇడ్లీతోనే కాకుండా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి అలా కారపొడి కలుపుకుని తింటే ఆహా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.